హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి హెల్దీ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. మునగాకు కొత్తిమీర పచ్చడి ఎక్సలెంట్గా ఉందండి. ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మునగాకు, కొత్తిమీర, ఒక 3 టమాటోస్, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ కొంచెం చిటికెడు మెంతులు, జీరా, ధనియాలు అవి కామన్ అండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను నేను కొత్తిమీరని. ఇలా ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన పని లేదండి. గ్రీన్ చిల్లీ ఎప్పుడు కూడా చట్నీ చేసేటప్పుడు మనము హాఫ్కి తుంచేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇలా వేసి వెంటనే ఒక నిమిషం మూత పెట్టేస్తే అది చిటపిట అనేది ఆగిపోతుంది, ఫేస్ మీద పడకుండా ఉంటుంది. చూసారా, చిటికెడు మెంతులు, జీరా వేసాను. ధనియాలు అనేది నేను వేయలేదండి, ఎందుకంటే ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు చక్కగా వీటిని మంచి కలర్ వచ్చే వరకు పచ్చివాసన లేకుండా వేయించుకొని ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని. ఇప్పుడు ఇదే బాండీలో మనం ఏం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం మునగాకు వేద్దాం. మునగాకు వేసి చక్కగా వేయించుకోవాలండి. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే హెయిర్ గ్రోత్కి కానీ, హెల్త్కి కానీ, జాయింట్ పెయిన్స్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా చక్కగా వేయించి పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలండి. ఈ మునగాకు ఏంటంటే దీనిలో ఒక టిప్ అండి, మీరు ఎప్పుడైనా కూడా చెట్టు నుంచి తెంచేటప్పుడు మనం కొమ్మల్లాగా తీస్తాం కదండి, దాన్ని ఆ కొమ్మలతో పాటే వాష్ చేసి ఒక క్లాత్ మీద వేసేసుకుంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం తీసేసుకున్న మొత్తం రాలిపోయి ఉంటుంది. లేదంటే నైట్ పెట్టేసుకుని మార్నింగ్ చూసుకున్నా కూడా మొత్తం ఆకు అంతా రాలి ఒక స్టెమ్స్ అంటే కాడలు మాత్రమే మిగులుతాయండి. ఈజీగా చేసేసుకోవచ్చు అలా. ఇప్పుడు అది వేగిపోయింది కదండి మునగాకు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం మనం. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. నేనైతే 1 కప్పు మునగాకుకి 2 కప్పులు కొత్తిమీర వేసాను. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేస్తే అది మొత్తం మగ్గిపోయి చాలా తక్కువ అవుతుందండి. ఇలా రోటి పచ్చళ్ళు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదండి. దోశకు కానీ, ఇడ్లీకి కానీ, చపాతీకి కానీ, రైస్కి, మెయిన్ రైస్కి అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తిన్నామంటే. చక్కగా ఇలా వేగే వరకు మనం మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారా అండి, ఇందాక బాండీ నిండిపోయింది కదా, కొంచెం మగ్గేసరికి మొత్తం అడుక్కుపోతుందండి, అంత తక్కువ అవుతుంది క్వాంటిటీ. అందుకే దీనికి రెడ్ చిల్లీ కూడా మనం చూసి వేసుకోవాలి. మరి ఎక్కువ స్పైసీగా వేసుకుంటే మంటగా ఉంటుంది కాబట్టి చూసి మనం వేసుకోవాలి. చక్కగా మగ్గిపోయింది కదా, మూత పెట్టేసేసుకుంటే కొత్తిమీర తీసుకునేటప్పుడు కూడా కొంచెం లేతదని కాడలు ఏమైనా ముదురుగా ఉన్నా కూడా ఈ పచ్చడికైతే బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకునే టమాటోస్ సన్నగా కట్ చేసి వేసేసుకుందాం. కొంచెం బాగా పండినవి అయితే టేస్ట్ బాగుంటుంది, మంచి కలర్ ఉంటుంది, అంటే గుజ్జుగా ఉంటుందండి. పచ్చివన్న కూడా పండినవి అయితే త్వరగా మగ్గిపోతుంది కూడా. ఇలా మొత్తం సన్నగా కట్ చేసి వేసేసుకుందాం. ఆ మునగాకు కొత్తిమీరలోనే ఇవి కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి, అంటే వేగాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది, చక్కగా కుక్ అవుతుంది మూత పెట్టేసేసుకుంటే. ఆల్రెడీ టమాటోలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మధ్యలో నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేస్తాను, మీరు గమనించే ఉంటారు. ఇంకా ఎక్కువ అవసరం లేదండి. దీన్ని నేనైతే పోపు కూడా పెట్టట్లేదు, మీకు ఇష్టం ఉంటే కనుక పోపు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. చూసారా, చక్కగా టమాటో వాటర్తోనే మగ్గిపోయింది కదండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. చక్కగా మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చట్నీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలండి ఇంగ్రీడియంట్స్ని. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసాను. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మునగాకుతో చేసేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మొత్తం మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీని మెత్తగా నూరుకోవాలి. ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్తో పాటు కూడా మొత్తం నూరేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి మునగాకు, కొత్తిమీర, టమాటో మిక్స్ దీనిలో వేసేసుకుందాం. రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలండి. మనం గ్రైండర్లో వేస్తే ఏంటంటే ఫేస్ లాగా అవుతుందండి, అలా వేస్తే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా మీరు రోట్లో నూరుకుంటే కనుక మీకు 3-4 డేస్ అయినా కూడా అదే ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కచ్చాపచ్చగా నూరుకోవాలండి, మరి మెత్త ఫేస్ లాగా కాదు. అసలు ఫేస్ లాగా కూడా అవ్వదు మనం రోట్లో నూరుకున్నప్పుడైతే. చూసారా, చక్కగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేసేసుకొని వెల్లుల్లి వేసుకుని, ఎందుకంటే ఇలా పచ్చళ్ళలోనే వేసేసుకుంటే మెదగదండి. వెల్లుల్లి ఆ చిన్న బెల్లం ముక్క పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు కొంచెం 4 ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం ముక్క ఎందుకు వేసాము అనంటే మునగాకు వేసాం కదండి, అందువల్ల వేసుకున్నాము. ఎప్పుడైనా మునగాకుతో మీరు పచ్చడి చేసుకునేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేయండి, దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇలా మొత్తం కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి నూరేసేసుకొని రుబ్బుకున్న తర్వాత మనం బౌల్లోకి తీసేసుకుంటే మన మునగాకు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా,
ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే వావ్ సూపర్ అండి. దీనికి పోపు కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.